సో ఆర్జీవి నా దృష్టిలో ఇవాళ ఒక బ్రాండ్, సరే లైక్ చేసే వాళ్ళకి, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళకి అంటాను. అయితే రామోయిజం అనేది ఇవాళ పెద్దగా వినిపిస్తోంది. సో అసలు రామోయిజం, ఈ ఇజం గురించి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ రామోయిజం? బేసిక్లీ ఇజం అనేది బై డెఫినేషన్ ఇది ఒక పర్టిక్యులర్ మనిషి తను బిలీవ్ చేసే థాట్ సిస్టమ్ అవ్వచ్చు, తనకున్న అండర్స్టాండింగ్ అవ్వచ్చు, తను ఫాలో అయ్యే లైఫ్లోని తన విధానం అవ్వచ్చు, ఇలాంటి అన్నీ కలిపి ఒక ఇజం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ఇది ప్రతి మనిషికి ఉంటుంది. ఎందుకంటే నా ఒక్కటి కాదు, ప్రతి మనిషి వాడు స్వతహాగా ఆలోచించినప్పుడు వాడికున్న ఒక చాలా డిటర్మిన్ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు అది ఇజం ఉంటుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్లో 90% ఆర్ వాట్ ఎవర్ ద పర్సన్ మైట్ వెరీ హియర్ అండ్ దేర్, వాళ్ళకంటూ వాళ్ళకు ఆలోచన ఉండదు. వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు. ఒక పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఒక బాబా అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏదో చెప్పారు ఇది తప్పు ఇది మంచి, టీచర్స్ చెప్పారు, లేకపోతే ఒక ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ని వాళ్ళని ఒక గొర్రెల్లాగా తయారు చేస్తారు. ఇలా చేస్తే లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఇక్కడ చేయి ఇది చేయి, పెద్దవాళ్ళని గౌరవించు, లేకపోతే ఒక ప్యాటర్నైజ్డ్ థింకింగ్ చేసేసి వాళ్ళని ఒక మెషిన్స్లో కాగ్లైజ్ చేస్తున్నారు. అది చేయకుండా ఎందుకు జరుగుతుంది ఏంటి అని మీరు దాన్ని ఆలోచించి మీకు మీరు ఒక డెసిషన్ తీసుకున్న ఒక పర్సనాలిటీ డెవలప్ చేసిన రోజు, దట్ ఈస్ వాట్ ఐ డిఫైన్ యాజ్ ఇజం. ఓకే, సో మీ ఇజం ప్రకారం మీ వ్యూస్, మీ ఒపీనియన్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చెప్తూ ఉంటారు. అయితే మీ ఇజాన్ని వ్యతిరేకించే వాళ్ళని, మీది తప్పు అనే వాళ్ళని, వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది హోల్ పాయింట్. ఇప్పుడు ఏ మనిషి వాడికి సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. వాడు పుట్టిన ఒక కండిషన్ అవ్వచ్చు, సోషల్ కండిషన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే తను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తను చదివిన పుస్తకాలు అవ్వచ్చు. ఇప్పుడు నోబడీ క్యాన్ క్లెయిమ్ నాకు అన్నీ తెలుసు అని, ఎందుకంటే ఇట్ జస్ట్ వన్ స్మాల్ మినిస్క్యూల్ పార్ట్ ఆఫ్ ది హోల్ అర్త్ ఆర్ యూనివర్స్. సో నోబడీ క్యాన్ క్లెయిమ్. అప్పుడు నాకున్న టేస్టు, నాకున్న భావనలు డజంట్ నెసెసరీ కంకర్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మై డాటర్ డజంట్ లైక్ ఎనీ ఆఫ్ మై వ్యూస్, బయట వాళ్ళని పక్కన పెట్టండి. బట్ బికాస్ షీఈ్ ఎ డిఫరెంట్ పర్సన్. బట్ తన వ్యూస్ ఏంటి అని తను ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉన్నట్టే నా వ్యూస్ ఏంటి అని నాకు ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది. సో వ్యూస్ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ మీన్ ఫోర్సింగ్ దెమ్ అపాన్ సంబడి. ఓకే, సో అప్పుడు ఇలాంటి కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్లోనే మీకు ఒక డెవలప్మెంటు, ఆ ఇంటరాక్షన్ నుంచి ఒక కొత్త థాట్ రావడానికి, ఆ ఇంటరాక్షన్ నుంచి ఒక కొత్త అబ్జర్వేషన్ రావడానికి, దాన్ని వేరే వాళ్ళు వేరేగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయగలుగుతారు. రైట్. సో ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన ఫ్రీడమ్ వాళ్ళది.